హాయ్ హలో దిస్ ఇస్ శైల వెల్కమ్ బ్యాక్ టు వైబ్రెంట్. బిగ్ బాస్ సీజన్ 8లో వైల్డ్ కార్డ్ ఎంట్రీలో వచ్చిన టేస్టీ తేజ తన పని మొదలుపెట్టేశాడు. అప్పట్లో సీజన్ 7లో శోభా శెట్టి కోసం తేజ చేసిన సాహసాలు, విన్యాసాలు అన్నీ ఆడియన్స్కి బాగా తెలుసు. ఇప్పుడు అవే యష్మి కోసం మొదలెట్టేశాడు టేస్టీ తేజ. బిగ్ బాస్ 6వ వారం నామినేషన్లో వైల్డ్ కార్డ్ ఎంట్రీలకు మాత్రమే నామినేట్ చేసే అవకాశం ఇచ్చిన సంగతి తెలిసిందే. దీంతో వైల్డ్ కార్డ్ ఎంట్రీలంతా యష్మి, విష్ణుప్రియ, పృథ్వీ, శీతల్నే ఎక్కువగా టార్గెట్ చేశారు. ముఖ్యంగా యష్మికి మామూలుగా పడలేదు. అయితే అందరితో ఓ రూటు తనది మరో రూటు అన్నట్లుగా మణికంఠన్ నామినేట్ చేశాడు టేస్టీ తేజ. దానికి ఓ పెద్ద రీజనే ఉంది. కానీ టుడే ఎపిసోడ్ విషయాలపై ఓ లుక్కేద్దాం. నయని పావని ముందుగా విష్ణుప్రియను నామినేట్ చేసింది. బిగ్ బాస్ అనేది ఒక పెద్ద అవకాశం, ఇది అందరికీ రాదు. అంత పెద్ద అవకాశం మీకు వచ్చినప్పుడు నువ్వు దాన్ని సరిగా యూజ్ చేసుకుంటున్నట్లు నాకు అనిపించడం లేదు. నీకు సీరియస్నెస్ అస్సలు లేదు. బిగ్ బాస్ హౌస్లో ప్రతి టాస్క్ ముఖ్యం. అది మిస్ అయితే నువ్వు ప్రూవ్ చేసుకునే ఛాన్స్ ఒకటి మిస్ అయినట్లే. కానీ నువ్వు ఈ వారం నాకు చీఫ్ అవ్వాలని లేదు, 6వ వారం అవుతాను అంటూ చెప్తున్నావు. అలా అప్పుడు నీకు ఛాన్స్ రాకపోవచ్చు, ఈలోపే వెళ్ళిపోవచ్చు. బిగ్ బాస్ నుంచి ఎలిమినేట్ అయితే ఎంత బాధ ఉంటుందో నాకు తెలుసు. నీకు అంత ఇంట్రెస్ట్ లేనప్పుడు, గెలవాలనే తపన లేనప్పుడు వేరే వాళ్ళకి ఆ అవకాశం ఇస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నా. అందుకే నేను నామినేట్ చేస్తున్నా అంటూ నయని చెప్పింది. నేనింతే, ఎలిమినేట్ చేసేది జనాలు కదా. దీనికి విష్ణు డిఫెండ్ చేసుకోవడానికి తన స్టైల్లో చెప్పింది. నా లైఫ్లో సీరియస్నెస్ లేదు, నాకు ఏది కావాలో అదే సీరియస్గా తీసుకుంటా. అందుకే నా కెరీర్లో ఇంతవరకు పైకి వచ్చా. నాలో ఏదో ఉందనే ఈ షో వాళ్ళు నన్ను పిలిపించారు. ఇక చీఫ్ టాస్క్కి నేను ఇంట్రెస్ట్ లేదు అన్నా. ఎందుకంటే రెడీగా లేకుంటే నేను అయితే అన్ని గొప్పలు చెప్పడం నాకు ఇష్టం లేదు. ఇక ఈ షోను అర్థం చేసుకోవడానికే నాకు కాస్త టైం కావాలి అంటూ విష్ణు అంది. దీనికి బిగ్ బాస్ ఉండేది 15 వారాలే కదా, ఇంకెంత టైం అంటూ నయని అంది. ఓన్లీ చీఫ్ అయితేనే విన్ అవుతారా అంటూ విష్ణు అడిగింది. అసలు ఇప్పటి వరకు నేను విన్ అవ్వడానికి వచ్చా అని మీరు చెప్పట్లేదు కదా అని నయని అంది. అలా చెప్తారా? వచ్చిన వాళ్ళందరికీ నాకు డాక్టర్ అవ్వాలని ఉంది, ఎంబీబీఎస్ చదవకుండా అయిపోవచ్చా అంటూ విష్ణు అడ్డంగా వాదించింది. అవ్వాలనుకుంటే మరి ఎంబీబీఎస్లో జాయిన్ అవ్వాలి కదా అంటూ నయని కౌంటర్ ఇచ్చింది. దీంతో మీరు నామినేట్ చేశారు కానీ బయటికి తీసుకెళ్లేది ప్రేక్షకులు కదా, చూసుకుందాం అంటూ విష్ణు ధీమాగా చెప్పింది. మీరు కనీసం నాకు వెల్కమ్ చెప్పలేదు. తర్వాత తన సెకండ్ నామినేషన్ సీతకి వేసింది నయని. మీరు చీఫ్ అయిన తర్వాత మీ గేమ్ ఎక్కువ కనిపించలేదు. అంతకుముందు చాలా ఫైర్ ఉండేది, కానీ చీఫ్ అయ్యాక ఏ గేమ్లోనూ ముందుకు రాలేదు మీరు. అలానే మీరు నామినేట్ చేసినప్పుడు వాళ్ళు బయటికి వెళ్ళిపోతారని మీకు తెలుసు కదా, మరి మీరే నామినేట్ చేసి మీరే ఏడవటం ఎందుకు? అలానే నిన్ను మేము ఎంట్రీ ఇచ్చినప్పుడు అందరూ బాగా వెల్కమ్ చెప్పారు, కానీ మీరు కనీసం నవ్వలేదు అంటూ నయని అంది. దీనికి సీత డిఫెండ్ చేసుకోవడానికి ట్రై చేసింది. టాస్క్ ఆడటమే కాదు, వేరే వాళ్ళకి అవకాశం ఇవ్వడం కూడా ఒక గేమే. నాకు ఇక్కడ అందరూ క్లోజ్ అయ్యారు, అందుకే వెళ్ళేటప్పుడు ఆ బాధ ఉంటుంది. లాస్ట్ సీజన్ మీరు ఎలిమినేట్ అయినప్పుడు కూడా మీరు బాగా ఏడ్చారు అంటూ సీత అంది. అవును, నేను అయ్యానని ఏడ్చా, వేరే వాళ్ళు వెళ్తున్నారని నేను ఏడవలేదు అంటూ నయని కౌంటర్ ఇచ్చింది. దీనికి ఒక్కొక్కరు ఎమోషనల్ ఒక్కోలా ఉంటాయి నయని అంటూ సీత కౌంటర్ ఇచ్చింది. ఎమోషన్స్ అంటే ఓన్లీ ఏడుపు కాదు కదా అంటూ నయని కూడా పనిచేసింది. సరే, నిన్న నా ఫ్రెండ్ నయనిక ఎలిమినేట్ అయిందనే బాధలో ఉన్నా, అందుకే సరిగా పలకరించలేకపోయా. ఇప్పుడు హగ్ ఇస్తారండి, ఇప్పటి నుంచి కనెక్ట్ అవుదాం అంటూ సీత నయనికి ఓ హగ్ ఇచ్చింది. ఇక నామినేషన్ మధ్యలో చిన్న గ్యాప్ దొరకడంతో ఓజీ గ్యాంగ్ మొత్తం ముచ్చట్లు పెట్టారు. ఎవరు మణికంఠన్ నామినేట్ చేయర్రా అంటూ సీత అంటే, అవును, ఎవరు ఆ రిస్క్ చేయరు, ఒక వారం వాడిని చూసి అబ్జర్వ్ చేశాకే చేస్తారు అంటూ యష్మి డైలాగ్ కొట్టింది. ఇక అలానే వాళ్ళు చెప్పిన మాటలు కూడా మనం డీకోడ్ చేయాలి అంటూ సీత అంది. దీనికి చేయాలి కరెక్టే, కానీ మనం కనిపించేది కదరా మనం. ఇప్పుడు వాళ్ళు చెప్పిన పాయింట్స్ బట్టి ఉంటే తర్వాత మళ్ళీ యాక్ట్ చేసినట్లు ఉంటుంది అంటూ పృథ్వీ అన్నాడు. ఇక యష్మి మరోసారి మణికంఠపై తన విషం కక్కింది. నాకు డ్రామాలు చేయటం రాదు, తప్పు చేస్తే చేశావని చెప్తా, ఏడుస్తుంటే ఏడవద్దని చెప్తా. అదే సేమ్ పర్సన్ నాకు ఒక గేమ్కి కూడా సపోర్ట్ చేయలేదు, మోటివేట్ చేయలేదు అంటూ యష్మి అంది. మనం వచ్చి మణికంఠను హీరో చేశామా? మరోవైపు రాయల్ క్లాన్ సభ్యులు హరితేజ, నయని, మెహబూబ్ కూడా ముచ్చట్లు పెట్టారు. మణికంఠ హీరో అయ్యాడు, మనం వచ్చి తనను హీరో చేసి వీళ్ళని నామినేట్ చేసినట్లు మిగిలిన వాళ్ళు ఫీల్ అవుతున్నారు అంటూ హరితేజ అంది. కానీ నిజానికి అంటే మణికంఠకి ఎందుకు అలా చేస్తున్నారు, ఎందుకు పెయిన్ ఇస్తున్నారు అనేదే మనం చెబుతున్నాం అంటూ హరితేజ అంది. అయితే బయటికి అలా పోర్ట్రే అవ్వదు కదా, తను ఇక్కడ మనల్ని టార్చర్ చేస్తున్నాడు, తనని మేము భరిస్తున్నాం, మీరు అది చెప్పకుండా తనని సపోర్ట్ చేసి మాట్లాడుతున్నారు అన్నట్లుగా వాళ్ళు చెబుతున్నారంటూ హరితేజ చెప్పింది.
దీనికి బయటకు కనిపించేది అదేగా, మనం అదే చెబుతున్నాం, వాళ్ళకి అర్థం కావడం లేదు అంటూ నైని అంది. తర్వాత మెహబూబ్ మొదటిగా సీతను నామినేట్ చేశాడు. నిజానికి మేము బయట చూసిందే ఇక్కడ ప్రొజెక్ట్ అవుతుందా లేక మీరంతా డిఫరెంట్గా ఉన్నారా అని తెలుసుకునేందుకు అందరితో నేను కాస్త టైం స్పెండ్ చేశా, కానీ మీ నుంచి సేమ్ ఎనర్జీ నాకు రాలేదు, మీరు సరిగా మాట్లాడలేదు అంటూ మెహబూబ్ చెప్పాడు. అందుకు ఈ హౌస్లో ఉండడానికి నేను అన్ఫిట్ అంటూ సీత అడిగింది. అవును, నేను ఫస్ట్ కనెక్షన్ చూసా, మీరు నాతో మాట్లాడలేదు అంటూ మెహబూబ్ అన్నాడు. దీనికి అలా అయితే మీరు నాతో పర్సనల్గా వచ్చి మాట్లాడలేదు, రేపటి నామినేషన్లో మీరు నన్ను వెల్కమ్ చేయలేదని నేను నామినేట్ వేస్తా అంటూ సీత అంది. నో ప్రాబ్లం అంటూ మెహబూబ్ చెప్పాడు. ఇక తరువాత యష్మికి సెకండ్ నామినేషన్ వేశాడు. మేము మాట్లాడడానికి ట్రై చేస్తున్నాం, కానీ ఎందుకో మీరు యాక్సెప్ట్ చేయలేకపోతున్నారని అనిపించింది. వీళ్ళంటే మేము 5 వారాలుగా ఉన్నాం అనుకుంటున్నారో ఏంటో తెలియదు, కానీ నాకు మీరు యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు. మాట్లాడడానికి ట్రై చేద్దామా, మీ బెడ్రూమ్లోనే మీరుంటారు, అలానే ఉన్న పాల ప్యాకెట్స్ అన్నీ మీ దగ్గరే పెట్టుకుంటారు, ఒక పాల ప్యాకెట్ ఇస్తే ఏమైపోతుంది మాకు అంటూ మెహబూబ్ అన్నాడు. నేనే ఫుడ్ షేర్ చేద్దామని చెప్పా, మిల్క్ గురించి కూడా మీరు అడుగుతున్నారు, నిజానికి ఫుడ్ అనేది డివైడ్ చేయండి అని నేనే మొదట అన్నా. ఒకవేళ పాల ప్యాకెటే మీకు ఇవ్వకూడదనే ఇంటెన్షన్ నాకు ఉంటే ఏ ఫుడ్ మీతో షేర్ చేసుకోవడానికి ఇష్టం లేదు అనేదాన్ని కదా. నేను ఫుడ్ గురించి టాపిక్కే మా చీఫ్ దగ్గర చెప్పలేదు, నాకు ఈక్వల్గా షేర్ చేసుకోవాలని ఉంది. అయితే మిల్క్ ఇవ్వకూడదని మా చీఫ్ చెప్పకనే నేను ఇవ్వలేదు, అలా ఇవ్వాలనే రైట్స్ నాకు లేదు అంటూ యష్మి అంది. ఇక మీరే మాతో మాట్లాడడానికి ట్రై చేయలేదు, దూరంగా ఉన్నారు అనిపించింది అంటూ యష్మి చెప్పింది. అలా ఏం లేదు, ఏ టైంలో అయినా నేను అవైలబుల్గా ఉంటా, మీరు మాట్లాడొచ్చు అంటూ మెహబూబ్ అన్నాడు. తర్వాత తేజ నామినేషన్ వేసే ముందు ఓజీ కంటెస్టెంట్స్కి ఓ సలహా ఇచ్చాడు. నాకు అవకాశం ఇస్తే 8 మందిని నామినేట్ చేసేస్తా బిగ్ బాస్, ఎందుకంటే పొద్దున్నే పాట పెట్టగానే మీరంతా డాన్స్ వేయటం లేదబ్బా, డాన్సులు వేసేటప్పుడు కుక్కల సౌండ్ పెట్టాడు బిగ్ బాస్, అది ఈ సీజన్లోనే ఫస్ట్ టైం జరిగింది, అది నేనెప్పుడు చూడలేదు, ఇంత బాడీ పెట్టుకుని నేనే డ్యాన్స్ చేస్తున్నా, మీకేమైంది, రేపు మార్నింగ్ నుంచి కలిసి డ్యాన్స్ చేద్దాం, మీ అందరికీ నేను నేర్పిస్తా డ్యాన్స్ అంటూ తేజ అన్నాడు. ఇక తన మొదటి నామినేషన్ సీతకు వేశాడు టేస్టీ తేజ. సర్వైవల్ ఆఫ్ ది ఫిటెస్ట్ ఛాలెంజ్లో భాగంగా మీ క్లాన్ ఓడిపోయినప్పుడు ఒక అన్ఫిట్ ప్లేయర్ని తీసేయమని బిగ్ బాస్ చెప్పాడు. అప్పుడు మీ క్లాన్ అంతా ఆలోచించుకొని మణికంఠని తీసేద్దాం అనుకున్నారు, కానీ వద్దులే నేను త్యాగం చేస్తానని మీ క్లాన్తో మీరు చెప్పారు. కానీ తీరా బిగ్ బాస్ అడిగినప్పుడు మాత్రం మాట మార్చేసి మణికంఠ పేరు చెప్పేశారు. అప్పుడు క్లారిటీ ఆఫ్ థింకింగ్ మిస్ అయింది అనిపించింది అంటూ తేజ అన్నాడు. దీనికి లోపల జరిగింది చాలా కన్ఫెషన్స్, మీకు తెలియదు, అన్నీ మీకు చూపించి ఉండకపోవచ్చు అంటూ సీత అంది. ఇక తరువాత తన రెండో నామినేషన్ మణికంఠకి వేశాడు తేజ. అలా మణికంఠ మెడలో తేజ బోర్డు వేస్తుంటే యష్మి చప్పట్లు కొట్టేసి అది అన్నట్లుగా ఎక్స్ప్రెషన్స్ ఇచ్చింది. ఇక తేజ ప్రాబ్లమ్స్ లేని వాళ్ళు ఎవరూ లేరబ్బా, అందరికీ ఉన్నాయి, అయితే ఒకసారి ప్రాబ్లం ఉందని చెప్పినప్పుడు పాపం అని అర్థం చేసుకుంటారు, కానీ మాటి మాటికి అదే చెబితే ఏంద్రా వీడు అనిపిస్తుంది. సీరియల్ని నువ్వు గుడ్ గేమర్ నీ అభిప్రాయం ప్రకారం, కానీ నువ్వు ఏ ఏడుపు మాత్రం మానేయాలి, నీకు తెలియకుండానే అలా అయిపోతున్నావంటే మాత్రం మార్చుకో, లేదు నువ్వు కావాలనే చేస్తున్నావంటే ఓకే గుడ్ గేమర్ అని చెప్తున్నా అంటూ తేజ అన్నాడు. ఇక తరువాత కన్ఫెషన్ రూమ్లో ఫ్యామిలీ నుంచి వచ్చిన ఫుడ్ విషయంలో యష్మి నీకు ఇవ్వలేదని నువ్వు చాలా బాధపడ్డావు. ఆ తర్వాత నువ్వు కూడా యష్మి కోసం తీసుకురాలేదు, అప్పుడు యష్మి నీకంటే 1000 రెట్లు బాధపడింది, నువ్వు యష్మికి ఇచ్చేసి బాగున్నా అనిపించింది అంటూ తేజ అన్నాడు. దీనికి మణికంఠ సమాధానమిస్తూ నేను లోపలికి వెళ్ళేటప్పుడు యష్మి నాకు చెప్పింది, నాది తీసుకురాకపోయినా పర్లేదు అన్నట్లుగా అంటూ మణి అన్నాడు. దీనికి వెంటనే యష్మి దూరిపోయి నేను అలా అనలేదు, నీకు నచ్చినట్లు చెయ్యని చెప్పా అంటూ డైలాగ్ కొట్టింది. ఇక ఎమోషన్స్ విషయంలో నేను కంట్రోల్ చేసుకుంటా అంటూ మణికంఠ అన్నాడు. అయితే ఇక్కడ టేస్టీ తేజ యష్మికి దగ్గరవ్వటం కోసమే మణికంఠ నామినేట్ చేసినట్లు అనిపించింది, ఎందుకంటే ఇదే ఫార్ములాను సీజన్ 7లో కూడా వాడాడు తేజ. శోభా శెట్టికి దగ్గరవ్వడం కోసం తనకి వచ్చిన వాళ్ళందరినీ నామినేట్ చేశాడు. ఇప్పుడు కూడా మణికంఠని ఎవరు నామినేట్ చేయరు అంటూ యష్మి అనుకోగానే నీకోసం నేను చేస్తాగా అన్నట్లు తేజ నామినేట్ చేశాడు. పైగా నిన్న వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చేటప్పుడు లోపల యష్మి ఉంది, శోభా శెట్టి ఫ్రెండే అంటూ నాగార్జున కూడా ఓ హింట్ ఇచ్చారు. దీంతో అప్పుడు శోభా శెట్టిని ట్రై చేసినట్లు ఇప్పుడు యష్మిని ట్రై చేసే పనిలో పడ్డామేమో తేజ. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ కోసం చూస్తూనే ఉండండి వైబ్రెంట్.